higher order linear differential equation. Higher order linear differential equations means linear differential equation cheste linear differential equation means dy by dx plus py is equal to q of x, which is linear differential equation అని అంటాం. higher order means whole power n whole power n. ఇక్కడ n అనే టర్మ్స్ తీసుకున్నా కాబట్టి ఇది higher order. higher order means highest derivative. Okay, higher order means highest derivative plus py is equal to q of x, which is linear differential equation taking n d power n of y by dx whole power n, therefore which is nth term of linear differential equation. Mean n is equal to 1 substitution చేస్తే 1 అంటే dy by dx వస్తది. n is equal to 2 d square y by dx square so on so 3 అట్లా సబ్స్టిట్యూషన్ చేస్తే highest derivative ని higher order అంటాం. ఆర్డర్ అంటే highest derivative కాబట్టి higher order linear differential equations ని ఇది ఎగ్జాంపుల్. ఇప్పుడు a linear differential equation a n of x dn by dn into y by dx square plus so on so q of x ఉంది ఇక్కడ. q of x టర్మ్ చెప్పినా కదా dy by dx plus py is equal to q of x. ఓకే, q of x అనేది which is linear differential equation అన్న. ఇది కూడా హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే an of x is not equal to 0. ఎందుకంటే మనం మల్టిప్లికేషన్ చేసేటప్పుడు y వాల్యూ కాన్స్టెంట్ అంటే కామన్ తీసుకొని ఇక్కడ ఈ టర్మ్ ని మాత్రమే కోఎఫిషియంట్ 1 ఉండేటట్టు చేసుకుంటాం మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దీనికి కోఎఫిషియంట్ 1 ఉంటేనే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్తాం కదా. కాబట్టి an of x is not equal to 0. ఇది 0, ఈ టర్మ్ 0 అయిపోతే ఇది py is equal to qx. ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాదు కాబట్టి an of x is not equal to 0. Equation 1 is called non-homogeneous term q of x is identically 0. ఇది నాన్ హోమోజీనియస్ అయిపోయింది. q of x is equal to non-homogeneous equation అయిపోయింది. మనకు హోమోజీనియస్ ఈక్వేషన్ మీన్స్ a1x plus b1y plus c1 by a2x plus b2y plus c2 is equal to dy by dx. ఇది హోమోజీనియస్ ఫామ్ అంటాం. ఇక్కడ ఈ రెండు టర్మ్స్ 0 అయిపోతాయి అంటే a1 by a2 is not equal to b1 by b2 అంటే కండిషన్స్ వేరు ఉంటాయి. ఇక్కడ dy by dx is 0 అయితే నాన్ హోమోజీనియస్ అంటే అది q of x అనేది హోమోజీనియస్ ఐడెంటికల్లీ 0 అయిపోతుంది. ఇక్కడ ఐడెంటికల్లీ 0 ఎందుకంటే an of x is not equal to 0 కాబట్టి q of x is obviously 0. ఓకే, therefore ఇక్కడ ఇది సేమ్ ఈక్వేషన్ అయిపోతది an of x d power n into y by dx square so on so equal to q of x is equal to 0. ఎందుకంటే మనం ఐడెంటికల్ గా 0 చెప్పేసినాం దీనికి కాబట్టి ఇది which is homogeneous equation టర్మ్స్ లో ఉంది కాబట్టి నాన్ హోమోజీనియస్ లో q of x 0 చేస్తే అది హోమోజీనియస్ అయిపోతుంది. మనకు q of x is equal to 0 రావాలి కాబట్టి ఈక్వేషన్ 2 అని ఇచ్చిన దీనికి ఈక్వేషన్ 2 is homogeneous linear differential equation of order n. ఇక్కడ ఆర్డర్ n అని ఎందుకు రాసిన అంటే నేను ఆర్డర్ లో n తీసుకున్నా, పవర్ లో n తీసుకున్నా. ఓకే, ఆర్డర్ లో n తీసుకున్నా కాబట్టి ఈక్వేషన్ 2 మనకు హోమోజీనియస్ అన్న. ఇందులో కాన్సెప్ట్ మొత్తం ఏంటంటే ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఉందా లేదా నెంబర్ 1 క్వశ్చన్ అది. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే విచ్ ఈస్ ఈక్వల్ టు 0. ఇది హోమోజీనియసా నాన్ హోమోజీనియసా మన క్వశ్చన్ గుర్తుపట్టేది. విచ్ ఈస్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి 0 కాకుంటే 0 చేసుకోవాలంటే 0 కాకుంటే ప్రాబ్లమ్స్ వేరే విధంగా ఉంటుంది, మెథడ్స్ ఉంటాయి. ఈక్వేషన్ 2 ఈజ్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఆర్డర్ n అన్న కాబట్టి ఇక్కడ nth టర్మ్ తీసుకున్నా నేను nth టర్మ్ తీసుకున్నా కాబట్టి ఆర్డర్ n ఇది హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. దీని మీద 3 కండిషన్స్ ఉంటాయి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి. లో ఉంటుంది ఇంట్రడక్షన్ తర్వాత సొల్యూషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనేది an into dy by dy whole power n d power n whole power d power n into y by dx power n plus an minus 1 d power n minus 1 into y by dx whole power n minus 1 plus so on so a naught is equal to 0 అయిపోయింది which is homogeneous linear differential equation అని చెప్పినాం కదా. ఇప్పుడు సొల్యూషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే 3 కేసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కేస్ 1 మీన్స్ గివెన్ ఈక్వేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ an అంటే ఇక్కడ d
dy by dx ఉంది కదా, d by dx is equal to d అని తీసుకుంటాం మనం. ఫస్ట్ ఈక్వేషన్ ఎట్లా మార్చుకోవాలంటే d లోకి మార్చుకోవాలి. d మీన్స్ dy by dx అని చెప్తాం. ఇప్పుడు d స్క్వేర్ ఎట్లా రాస్తాం, d స్క్వేర్ is equal to d స్క్వేర్ y by dx స్క్వేర్. d అంటేనే డెరివేటివ్ అన్నప్పుడు. ఓకే, d స్క్వేర్ is equal to d స్క్వేర్ y by dx స్క్వేర్ అయింది. ఇప్పుడు నేను ఈక్వేషన్ లో ఇక్కడ d వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసిన అంతే. ఫస్ట్ కేస్ లో d is equal to so and so వాల్యూ is equal to 0 అయిపోయింది. కేస్ 1 అనేది d లో మార్చుకున్నాం ఈక్వేషన్. కేస్ 2 గివెన్ ఈక్వేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కన్వర్ట్ టు యాక్సిలరీ ఈక్వేషన్. యాక్సిలరీ ఈక్వేషన్స్ మీన్స్ ఏ ఉంది కదా, యాక్సిలరీ ఈక్వేషన్స్ మీన్స్ మనం టర్మ్స్ అంటే ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఈ d ని మళ్ళీ m లోకి మార్చుకోవాలి. సెకండ్ కేస్ ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ ని d లోకి మార్చుకున్నాం. కేస్ 2 యాక్సిలరీ ఈక్వేషన్ అంటాం, AE అని చెప్తాం దానికి. AE మీన్స్ m అన్నట్టు. AE అంటే d ప్లేస్ లో m, d రీప్లేస్ బై ఇంతే. కేస్ 2 is equal to d రీప్లేస్డ్ బై m. d అనేది m లోకి మార్చుకోవాలి, రీప్లేస్ చేసుకోవాలి. కేస్ 3 జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఇది ఇంపార్టెంట్. ఇక్కడ కేస్ 1 కేస్ 2 అయిపోయింది. మనకు m వాల్యూ m1 is equal to సమ్ xi అనుకోండి, m2 is equal to సమ్ y అనుకోండి. ఈ టూ ఈక్వేషన్స్ కి మనం జనరల్ సొల్యూషన్ రాయాలి. m1 m2 వాల్యూలకు జనరల్ సొల్యూషన్, ఇది ఫైనల్ ఆన్సర్. జనరల్ సొల్యూషన్ is yc is equal to c1 e power m. ఇప్పుడు ఈక్వేషన్ సమ్ ఇక్కడ m is equal to 2 ఇచ్చింది అనుకో, మనకి ఇచ్చిన క్వశ్చన్ లో 2 వచ్చింది అనుకో m వాల్యూ, అంటే క్వశ్చన్ ఎట్లా మార్చుకోవాలంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c is equal to 0. న్యాచురల్ ఈక్వేషన్ అంటే ఆర్డినరీ ఈక్వేషన్ లోకి వచ్చింది. ఆర్డినరీ ఈక్వేషన్ అన్నప్పుడు మనం టర్మ్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం అన్నప్పుడు దానికి ఎక్స్ వాల్యూని మనం m గా తీసుకున్నాం. ఫస్ట్ d ని m గా మార్చుకున్నాం, m వాల్యూ అవుతుంది ఇక్కడ. అంటే m ఇక్కడ m అవుతుంది. m వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంతనో వస్తుంది కదా. ఇప్పుడు m వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2. ఎగ్జాంపుల్ తీసుకుంటే m1 m2 is equal to 3 అనుకోండి. y కంప్లీట్ సొల్యూషన్ ఏంటంటే c మీన్స్ కంప్లీట్ సొల్యూషన్ అన్నట్టు. దీనికి ఈ క్వశ్చన్ కి టోటల్ కంప్లీట్ సొల్యూషన్ c1 e పవర్ m1 into x ప్లస్ c2 e పవర్ m2 into x అంటే సో ఆన్ సో. ఇక్కడ m వాల్యూ ఎన్ని వస్తే ఆ వాల్యూస్ మొత్తం ఈ పవర్ లో రాయాలి. c1 అనేది ఫస్ట్ కాన్స్టెంట్ m వాల్యూ, ఫస్ట్ m1 వాల్యూది ఇక్కడ e పవర్ x లో రాయాలి. ఇప్పుడు దీనికి రాద్దాం మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే m1 is equal to 2, m2 is equal to 3 అంటే కంప్లీట్ సొల్యూషన్ c1 e పవర్ 2x ప్లస్ c2 e పవర్ 3x. ఓకే, ఇది కంప్లీట్ సొల్యూషన్. m వాల్యూ జస్ట్ e పవర్ లో రాయాలి. c1 e పవర్ 2x ప్లస్ c2 e పవర్ 3x which is general solution. yc is equal to c1 e power m1 into x plus c2 into e power m2 x so on so టర్మ్స్ అవుతుంది. yc is equal to complete solution. ఇది మెథడ్ 1 గానే తీసుకుంటే పర్వాలేదు, which is మెథడ్ 1. ఇది మెథడ్ 1 కింద కన్సిడర్ చేసుకున్న ఈక్వేషన్ ని ఫస్ట్ ఈ గివెన్ ఈక్వేషన్ ని d లోకి మార్చుకోవాలి, యాక్సిలరీ ఈక్వేషన్ గా కన్వర్ట్ చేసుకొని జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇవి 3 కేసెస్. ఓకే, థాంక్యూ.